17వ వచనం వరకు వాక్య భాగాన్ని 12వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందా. మత్తయి సువార్త. విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలీలను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు అవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించను అని ప్రవక్త యెషయా ద్వారా పలుకబడినది నెరవేరినట్లు ఇలాగూ జరిగెను. మొదలుపెట్టెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన ఉనికిలో దీవించి ఆశీర్వదించిందాక. శారదా శిష్యులు గారు ముందుకు వచ్చి మనల్ని ప్రార్థన నడిపిస్తారు. అందరం కళ్ళు మూసుకొని క్రీస్తుని జ్ఞాన ప్రతికారాలు చేస్తూ పాడినటువంటి పాఠంలో మా ఆరోగ్యం వచ్చేది మేమందరం కూడా నేను స్థుతించి ఘనపరచడానికి చెల్లించుకుంటాం. అనేక నెలల తర్వాత రాత్రి మా ఆలయంలో మేమందరం కూడా నేను ఘనపరచడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యటువంటి బాధ్యతను ఈ స్తోత్రం చెల్లించుకుంటాను. నేను గడిచిన సంవత్సరంలో కూడా జరుపుకొని మరి జరిపించినటువంటి మరొకసారి నాకు చేసుకోవడానికి మీరు నా ప్రభావం ఇచ్చినటువంటి గొప్ప ధర్మాన్ని బట్టి తెలుసుకుంటాము. ఎక్కడెక్కడ ముందు చేరి మనము సూచిస్తారో వాళ్ళకి గొప్ప తండ్రి రక్షకుడి నన్ను తీసుకోవాలని తెలుసుకుంటాము. అతన్ని మీ పరిశుభ్రమైనటువంటి సందర్భాన్ని మాకు ఉంచినట్లే తీసుకోవాలి. నా ప్రభావం ఆశీర్వాదాలు అక్కడికి కూడా అనుగ్రహించినట్టు తెలుసుకుంటాను. ఎంతో కాలమైన ప్రభావం మేము మొదలుపెట్టుకున్నాము. మా సంఘ కాపరి గారి ద్వారా మన యాభై చేసి మేము సూచించి ఆసక్తిని మేము కలిగి ఉన్నాము. మా ఆశను ప్రభావం తల్లి దీక్షలకే తీసుకోవడం చెల్లించుకుంటున్నాము. ఇదే రీతిగా ప్రభావం మరి మేమంతా కూడా ఈ రీతిగానే ప్రభావం ప్రతి ఆదివారం మీ సన్నిధిలో ఎక్కడ చేరి మేము సూచించే వాళ్ళు మమ్మల్ని కూడా ఆయనపరచడం పెట్టుకుంటున్నాం. రక్షణ చెల్లించుకుంటాం. మీరు జన్మించినప్పుడు ప్రభావం మరి వెలుగుతో ఉన్నటువంటి ఈ లోకమందరినీ ప్రభావం మీరు వెలుగుమయం చేశారు. అలాగే నా తల్లి చీకట్లో ఉండి మమ్మల్ని వెలుగులో కనిపించడానికి చెల్లించుకుంటాం. ఇంకా అనేక మంది ప్రభావ చీకట్లో జీవిస్తున్నారు. ఈ క్రిస్మస్ సందర్భంలో వారికి కూడా మీరు ప్రసిద్ధి చేయమని పెట్టుకుంటారు. రక్షణాన్ని స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇవాళందరినీ మరి ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమాలందరినీ బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాము. లేదా జరగబడినటువంటి మిగతా కార్యక్రమం ఈ దాసులు నీ వాక్యం పరిశుద్ధాత్మతో నీ దాసులు నింపండి. వారి స్వరమైన నీ వాక్కులు మాకు గుర్తు చేసి మేమందరం కూడా నా ప్రభావ ఆ వాక్యం ద్వారా ఎంతో మంచి విజయాన్ని పొందుకోవడానికి వెళ్ళడానికి సహాయం చేయాలి. వచ్చిన ప్రతి బిడ్డలు ప్రభావ చిన్న బిడ్డలు కొనుక్కొని మరి వృద్ధులైనటువంటి ప్రతి వ్యక్తిని ప్రభావం ఆశీర్వదించండి. క్రిస్మస్ ఆనందంలో ప్రభావం ఈ వెలుగు మా అందరి జీవితంలో వెలిగింప చేయమని ప్రజ్వలింప చేయమని మా ప్రభుత్వ నిరీక్షణ చేసి మామూలుగా ప్రార్థన చేయబడుతున్నాం. దేవుని పరిచయంలో కూడా వాడవలసినటువంటి వైద్యులు డాక్టర్ బుర్రాల రాజు గారు సమయం నన్ను వేధించగా
కవితలు రాసి ఉంచినావు అయినా చెంతనే నీవుండి నాకు నా కన్నీరు నీ కవితలు రాసి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయా ఏ రీతి పాడనయా నీవెనా మార్గము నీవెనా జీవము నీవెనా గమ్యము నీవెనా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగిడెదవేవా నీ దయను నీ కృపను కాచితివి గత కాలము నీ దయను నీ నీడను దాచుమయా జీవితాంతము యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి భక్తి పాటలు మహిమతో నింపి మార్గము నీవైతివి ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి రాత్రి కాలమున మీ పరిశుద్ధ సన్నిధిలో సమకూరుటకు మమ్మల్ని నడిపించినందుకు మానవ రూపమును దాల్చినందుకు స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాను. మా బ్రతుకులు ఏ పాటి ప్రభా వెలుగై ఉన్నారు అని మీ సహాయం దయచేయండి. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. నక్షత్రాలు మనం చూస్తాం, ఎన్నో నక్షత్రాలు. ఇప్పుడు కూడా బయటికి వెళ్ళి ఆకాశంలో చూస్తే ఎన్నో నక్షత్రాలు మనకు కనబడతాయి. యేసయ్య నక్షత్రం అని గ్రహించారు. ఈ నక్షత్రము ఆయన నక్షత్రము అని గ్రహించి యేసయ్యను పూజించడానికి వాళ్ళు వచ్చారు. మనం కూడా క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. రేపు క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్. క్రీస్తుని మాస్ అంటే ఆరాధించడం. ఏ రోజు ఆ జ్ఞానులు రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము, కానీ ఏ రోజు రాజు యొక్క ఉద్దేశం అదిగా తన మాటలో పూజించాలంటున్నాడు, కానీ ఆ ఉద్దేశంలో ముందుకు సాగలేదు. కానీ జ్ఞానులు వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి యేసుని పూజించారు. Their intentions are very clear. వారు ఏ ఉద్దేశంతో ప్రయాణం చేసి వచ్చారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నారు ఆయన నక్షత్రాన్ని చూసి. వారు సెలవిచ్చే గొప్ప మాట ఏమిటంటే 2వ వచనంలో, మేము ఆయన నక్షత్రాన్ని చూచాం. ఆయన వెలుగుగా వచ్చారు. ఎందుకంటే ఆ కాలం నక్షత్రం ఎక్కువ చుక్క. ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. కానీ బాధ ఏంటంటే ఆయన ఇంకా అంగీకరించని వాళ్ళు. అది యేసు ఒక గొప్ప మాటను బయలుపరుస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, వెలుగుగా ఉన్న ఆయన లోకమునకు వెలుగయ్యన్నారు. ఆయన బిడ్డల గురించి మాట్లాడుతున్నారు. మనను దేవుడు వెలుగు. ఏమంటే చాలా మంది శాస్త్రవేత్తలు దేవుని కుమారుడునట్లు సనుగులను సంశయమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. జీవ వాక్యమును చేత పట్టుకొని ఉండాలి. ఇస్తూ ఉన్నదో అది గ్రహించి ముందుకు సాగాలి. వాక్యమునకు లోబడాలి. ఎందుకంటే ఆ వాక్యము అమెరికన్ 16th ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్, ద బెస్ట్ గిఫ్ట్ గాడ్ గేవ్ టు మ్యాన్కైండ్ ఈస్ ద బైబిల్. ఉండేవి కాదు. నా చిన్నతనంలో మాకు మహా అయితే న్యూ టెస్ట్మెంట్ ఇచ్చేవాళ్ళు, అది పట్టుకొని తిరిగే వాళ్ళం. పెద్ద బైబిల్ అక్కడ వాళ్ళు రాస్తున్నారు, మేము ఆయన నక్షత్రాన్ని చూచాం.
ఎట్లా చెప్పారు నక్షత్రాన్ని చూశారని? వారు వాక్యాన్ని గ్రహించారు. చూడండి, సంఖ్యాకాండంలో రాస్తాడు. సంఖ్యాకాండం 24వ అధ్యాయం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము ప్రవచనం అది 24వ అధ్యాయము 17వ వచనములో 17వ వచనము పేజీ నెంబర్ 133వ పుట 133వ పేజీ. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపం ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. నక్షత్రము యాకోబు ఇశ్రాయేల్ వస్తుంది. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేల్ నుండి లేచును. దేవుడు ప్రవచించాడు, ప్రవచనాలు తెలియజేశాడు. బిలాము ప్రవక్త ద్వారా గొప్ప ప్రవచనం అది. ఈ జ్ఞానంలో దేవుని వాక్యాన్ని గ్రహించారు. నక్షత్రం చూసి, నక్షత్రము ఇట్ ఈస్ వెరీ యూనిక్, చాలా ప్రత్యేకముగా ఉన్నది. వెంటనే వారి గ్రంథాలు పరిశీలన చేశారు. దేవుని వాక్యాన్ని చూశారు. ఆ వాక్యము గురించి రాస్తున్నాడు. ఇదిగో నక్షత్రము యాకోబులో ఉదయించింది. వాక్యము ఆధారం మన జీవితాల్లో మనం వెలుగుగా ఉండాలి అంటే, వెలుగు సంబంధులుగా మనము జీవించాలంటే, ప్రభువు మార్గంలో మనం ముందుకు సాగాలంటే మనకు ఆధారము దేవుని వాక్యం ఒకటే. వాక్యం ఒకటే మనకు ఆధారం. పాస్టర్లు కాదు, పెద్దలు కాదు, దేవుని వాక్యం. యేసయ్య సంఘములో ఆయన మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయము 16వ వచనంలో మనుషులు మీ సత్క్రియలను చూద్దరు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. సెక్రటరీ గారు హోలీ నైట్ అనే కీర్తనలో కొయర్ బృందం వారు నడిపించవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభు, ఆశ్చర్యము కలిగిన యేసయ్య, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. నిజమైన వెలుగుగా మా కొరకు వచ్చి ఉన్నారు. నిజమైన దేవుడిగా ఉన్నారు ప్రభా. స్తోత్రం. మీ వెలుగును పొందిన మేము ప్రభా, ఇతరులను వెలిగించుటకు మీ జ్యోతిగా మేమునటకు సహాయమును దయచేయమని వేడుకొంచాం. మీ క్యాండిల్స్ ఏ రీతిగా అయితే మేము వెలిగిస్తూ ఇతరులకు ఇస్తున్నామో ఆ రీతిగా మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని మహిమపరుస్తూ మీ సాక్షులుగా ఉంటూ మీ యొక్క వెలుగుని ఇతరులకు ఇచ్చేలాగున సహాయమును దయచేయమని క్రీస్తు పేరటడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గారు, సత్యకుమారి గ్లాడిస్టన్ గారు, సుమతి గారు, డిజాన్ ఆశీర్వాదం గారు షెడ్ లైట్స్ కూడా ఆపివేయవలసిందిగా కోరుచున్నాం. రాఘభయ్య హాల్ ఎంట్రన్స్ దగ్గర స్విచ్ బోర్డు ఉంటుందండి, అక్కడ నిలబడేట్టుగా సైలెంట్ హోలీ నైట్ అని కీర్తన పాడుతున్నాం. ఈరోజు మనకి ఎంతో సంతోషదాయకం. అదేవిధంగా మన మాజీ మంత్రివర్యులు తనయులు ప్రణీత్ రెడ్డి గారు కూడా ఈ క్యాండిల్ లైట్ సర్వీస్లో పాల్గొన్నందుకు చాలా సంతోషిస్తున్నాము. ముందుగా గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని
సంఘమును ఉద్దేశించి గ్రీటింగ్స్ చెప్పవలసిందిగా వారిని కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నాం. మాస్టర్ గారు ఆశీష్ పాల్ గారు అయితే చాలా చక్కటి సందేశం ఇచ్చారు. అదేవిధంగా వేదిక నుంచి ఉన్న మన యువ నాయకులు బాలినేని పండిత్ రెడ్డి గారికి, సెక్రటరీ, ట్రెజరర్, మెంబర్స్ ఆఫ్ జేఎంపీ చర్చ్ కమిటీ వారందరూ కూడా మా కుటుంబం తరఫున ప్రత్యేకంగా వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ ముందు రోజు ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేస్తున్న సోదరి మండలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. I've been visiting this church for more than 25 years. I got the personal attachment to this church. ఎప్పుడు కూడా దేశ విదేశాల్లో ఉండినా కూడా December 24th ఈవినింగ్ అనేది కంపల్సరీగా ఇక్కడికి వచ్చి పాస్టర్ గారు ఇచ్చిన సందేశాన్ని కూడా విని క్యాండిల్ లైట్ సర్వీస్లో కూడా పార్టిసిపేట్ చేసి ఆఖరికి కేక్ కటింగ్ అండ్ ఈటింగ్ కార్యక్రమం కూడా చేసుకొని పోవడం అనేది మాకు ఇదొక ఆనవాయితీ. అండ్ వీ థింక్ దట్ ఇట్స్ ఎ ప్రివిలేజ్ ఫర్ అవర్ ఫ్యామిలీ టు కమ్ హియర్ అండ్ పార్టిసిపేట్ విత్ దిస్ ఆగస్ట్ ఫంక్షన్. ఈరోజు చక్కగా మనం జరుపుకుంటున్నాం. భావితరాల వారికి యేసు భగవానుడు ఇచ్చిన ఆదేశాల మీదే మనం ఎప్పుడు కూడా ముందుకెళ్ళటం అనేది చూసాం. ఈరోజు ఇన్ని వేల మంది ఇక్కడికి రావటం అని అంటేనే ప్రతి ఒక్కరు, అంటే చిన్నపిల్లలు కూడా ట్రైనింగ్ ఇచ్చేదాన్ని కూడా తీసుకొస్తున్నారు. ఒకసారి అలవాటు పడి ఇక్కడ క్యాండిల్ లైట్ సర్వీస్కి వస్తే ఎవరు కూడా మానుకునే విషయం అనేది లేదు. ఎదురైన పరిస్థితుల్లో ఎక్కడన్నా ఊర్లో లేకుండా ఉన్నప్పుడు తప్పక సో మచ్ ఆఫ్ అటాచ్మెంట్. నో థింగ్ వరల్డ్లో, ప్రపంచంలో అందరూ కూడా పెద్దగా జరుపుకునే పండుగ ఇది. ఏ ప్రాంతంలో there are 192 countries are there in this world. Everywhere, wherever it is there, in all the 192 countries, this Christmas function will be celebrated. So, యేసు భగవాన్ ఇచ్చిన ఆ వరం అనేది ఇది పూర్తిగా కూడా మనం అందరం కూడా భావిస్తూ ఈరోజు చక్కటి కార్యక్రమానికి మేము వచ్చాము. అందువల్ల పాస్టర్ గారు ఆశీష్ పాల్ గారు, అగస్టిన్ గారు అయితే ఎప్పుడు కూడా వారిని చూసి వారు చెప్పిన సందేశం కూడా చక్కగా ఆలోచించి వారు వెళ్ళేవారు. వారు ఊళ్ళో లేరు, అయినా వారిని మరిపించే విధంగా ఆశీష్ పాల్ గారు కూడా చాలా చక్కగా కూడా సందేశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఐ కాంప్లిమెంటెడ్. ఐ విష్ హిమ్ ఆల్సో ఏ గుడ్ లక్ ఫర్ హిస్ ఫ్యూచర్ థింగ్. ఈరోజు ఇక్కడ అందరూ మిమ్మల్ని కలుసుకున్నందుకు మరొకసారి బాగుంటుంది మొత్తం అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. తప్పకుండా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు అటెండ్ అవుతారు. వారికి మన సంఘపక్షంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చి మనందరినీ హ్యాపీ క్రిస్మస్ అని విష్ చేసి వారు మనకి వారి సందేశాన్ని అందించినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మన మధ్యలో ఉన్న ప్రణీత్ రెడ్డి గారిని కూడా 2 మాటలు ఈ క్రిస్మస్ గ్రీటింగ్ చెప్పవలసిందిగా వారికి కోరుతారు. ఈరోజు ఈ బ్యాప్టిస్ట్ చర్చ్కి అండ్ ఇక్కడ క్రిస్మస్ ఆహ్వానించినందుకు ఈ బ్యాప్టిస్ట్ చర్చ్ కమిటీ మెంబర్స్ అందరికీ నా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ దేవుడు చల్లదీవెనలో మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ, అట్లే వచ్చే సంవత్సరం మీ అందరూ కుటుంబ సభ్యులతో బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీరు కూడా మనల్ని ఎంతకాలం నుంచో ఆదరిస్తూ ఉన్నారు. ఇక్కడికి ఈ క్యాండిడేట్ సర్వీస్లో పాల్గొనడం ఆనవాయితీ. వారి తండ్రి గారికి వీలు పడకపోయినప్పటికీ తనయుడు ప్రణీత్ రెడ్డి గారు వచ్చి క్యాండిడేట్ సర్వీస్లో పాల్గొని మనకి విశేష సందర్భంగా డిసెంబర్ 24వ తారీఖున ప్రత్యేకంగా ఒంగోలు పట్టణంలో జూవెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్లో
క్యాండిల్ లైట్ సర్వీస్ అనేది ఘనంగా జరుగుతుంటుంది. దానికి ఆనవాయితీగా మాగుంట కుటుంబం తరఫున నేను దాదాపు 25 సంవత్సరాలుగా వస్తూ ఉన్నాను. నేను ఈరోజు ప్రత్యేకంగా కూడా సోదరుడు యువ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు కూడా రావటం కూడా జరిగింది. సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, కమిటీ సభ్యులందరూ, పాస్టర్ గారు ఆషీర్ పాల్ గారు వారు కూడా చక్కటి సందేశం ఇవ్వటం, చాలా చక్కటి వైబ్రేషన్. యూ షుడ్ ఆల్వేస్ థింక్ దట్ గాడ్ ఇస్ జీసస్ ఇస్ దేర్. ఆయన చెప్పే సందేశాన్ని కూడా విని ఆయన ఆశీస్సులు ఇక్కడికి తీసుకునే దాని కొరకు వేలాది మంది ఇక్కడికి రావటం అనేది చాలా సంతోషంగా ఎప్పుడు చూస్తున్నాను నేను. రియల్లీ ఇట్స్ ఎ గుడ్ వైబ్రేషన్ ఫర్ మై ఫ్యామిలీ. I continue to, as long as I live, continue to come here and everything, take the blessings of Lord Jesus. Thank you. క్రిస్మస్ శుభాకాంక్షలు. అట్లాగే ఇక్కడ నన్ను ఆహ్వానించినందుకు ముందుగా ఈ కమిటీ మెంబర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వచ్చే సంవత్సరం కూడా అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులతో బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. క్రీస్తునందు ప్రియమైన వార్లారా, జేఎంబీ చర్చ్ సెక్రటరీకి వై స్వరూప్ కుమార్గా నేను అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రతి సంవత్సరం కూడా ఒక ఆనవాయితీ ప్రకారం మేము క్యాండిల్ లైట్ సర్వీస్ మేము జరిపించుకుంటూ ఉన్నాం. ఎన్నో ఆటంకాలు మాకు కలుగుతూ ఉన్నాయి, సాతాను శోధనలన్నీ వస్తున్నాయి. కానీ అయినప్పటికీ మేము వాటిని అన్నింటినీ దేవుని కృపలో అధిగమించి ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ని మేము ఎంతో సక్సెస్ఫుల్గా విజయవంతంగా మేము నిర్వర్తించాము. ఈ క్యాండిల్ లైట్ సర్వీస్కి ముఖ్యంగా అతిథులుగా విచ్చేసినటువంటి మాగుంట గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, తర్వాత మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తనయులు ప్రణీత్ రెడ్డి గారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు వచ్చి చక్కటి మెసేజ్ మాకు ఇచ్చి వారి గ్రీటింగ్స్ తెలియజేసినందుకు ప్రత్యేకంగా వారి కుటుంబాలకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. తెలియజేస్తున్నాను. క్రిస్మస్ శుభాలు మీ అందరికీ అందజేస్తున్నాను. జేఎంబీ చర్చ్ చాలా చరిత్ర కలిగిన సంఘము. ఈ సంఘానికి కాపర్ గారు రెవరెండ్ జాన్ అగస్టిన్ గారు, అదేవిధంగా నేను ఆషీర్ పాల్, మేము కాపర్లుగా పనిచేస్తున్నాం. ఇతను మీ యొక్క క్యాండిల్ లైట్ సర్వీస్లో దేవుని వాక్యమును బోధించి యేసుక్రీస్తు అనుగ్రహించిన వెలుగు, ఆయన నిజమైన వెలుగు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఆ వెలుగును జ్ఞాపకము చేసుకుంటూ మేము కొవ్వొత్తులను వెలిగిస్తూ ఇతరులకు ఆ వెలుగునిస్తూ ఉంటాం. ఎందుకంటే యేసే సెలవిచ్చాడు, ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చి మేము వెలుగును పొందుకొని ఇతరులకు వెలుగునీయమన్నాడు. కాబట్టి ఆ సందేశమును మేము మర్చిపోకుండా ఇతరులకు వెలుగు చూపించేవారిగా క్రైస్తవ సమాజం ఉన్నది. ఎన్నో సహాయ సహకారాలతో అనేకులకు సహాయపడుతూ బీదవారిని, బడుగు బలహీన వర్గాలకు ఎంతగానో సహాయపడుతూ మేము ముందుకు సాగుతున్నాం. సంఘము కూడా ఈ యొక్క మాసములో ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించింది. సభ్యులు కూడా ఎన్నో రీతిలుగా సేవా కార్యక్రమాలు చేశారు. ఎందుకంటే క్రిస్మస్ అంటే ఇతరులకు ఇవ్వడం, ఇతరులకు సేవ చేయడం. కాబట్టి యేసు ప్రభువు వారు కూడా ఈ లోకంలో మన కొరకు వచ్చాడు, రక్షణ దయచేశాడు. ఆయన రక్షణను పొందుకొని నిజమైన ఆనందము, యేసు ప్రభువు వారు అనుగ్రహించే ఆనందముతో ఆయన అనుగ్రహించిన వెలుగును మన హృదయంలో పొందుకొని ఇతరులకు ప్రతి ఒక్కరు కూడా వెలుగును చూపిస్తూ సహాయపడాలని కోరుతూ క్రిస్మస్ శుభాలు మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. బాప్టిస్ట్ చర్చిలో జరుగుతున్న క్యాండిల్ నైట్ సర్వీస్కి విచ్చేసిన సంఘస్థులకు, అలాగే ఎంపీ గారికి, అలాగే మన యువజన నాయకుడు ప్రణీత్ రెడ్డి గారికి, అలాగే పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ సంఘ పక్షాన, స్టాండింగ్ కమిటీ పక్షాన, ఎగ్జిక్యూటివ్ పక్షాన శుభములు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి క్రిస్మస్లు మా సంఘంలో ఎన్నో జరగాలని నిత్యము మేము ప్రార్థన వాక్యము ద్వారా అగస్టీని గారు శిక్షణలో ముందుకి వెళ్ళాలని, క్రిస్మస్ అనగా ఇతరులకు ఇవ్వటము అనేది పాస్టర్ గారి దగ్గర నుంచి మేము నేర్చుకున్నాము. అదే విధముగా మన జీవితాలతో పాటు ఇతరుల జీవితాలకు కూడా వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ వాళ్ళను కూడా వెలుగులోకి నడిపించాలని కోరుకుంటూ వచ్చిన మీ అందరికీ మరొకసారి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.